హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. ఇవాళ వీడియోలో స్పెషల్ రెసిపీ పన్నీర్ పాప్కార్న్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. చాలా ఈజీగా 15 మినిట్స్ లోపే మనం ఈ పన్నీర్ పాప్కార్న్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా, పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ పాప్కార్న్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. మిక్సింగ్ బౌల్ తీసుకుందాము. ఇందులో 200 గ్రాముల పన్నీర్ని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని యాడ్ చేసుకుందాము. మసాలాలు కూడా యాడ్ చేసుకుందాము. 1/2 స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకుంటున్నాను. 1/2 స్పూన్ ఆరిగానో మిక్స్, రుచి తగినంత సాల్ట్, 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్, ధనియా పొడి, జీరా పౌడర్, డ్రై ఆమ్చూర్ పౌడర్ 1/2 స్పూన్ వరకు యాడ్ చేసుకుంటున్నాను. రుచి తగినంత కారం కూడా యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకుందాము. మసాలాలతోటి పన్నీర్ పీసెస్ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇవి సాఫ్ట్గా ఉంటాయి కదా, పన్నీర్ పీసెస్ గట్టిగా కాకుండా, అందుకని చేత్తో కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1/2 స్పూన్ వరకు కుకింగ్ ఆయిల్ యాడ్ చేసుకుందాము. పన్నీర్ పీసెస్ క్వాంటిటీ పెరిగే కొద్దీ మనం మసాలాలు కూడా కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. మిల్క్ బ్రెడ్ కానీ, బ్రౌన్ బ్రెడ్ కానీ ఏదైనా బ్రెడ్ పీసెస్ తీసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. నేను 4 వరకు పీసెస్ తీసుకుంటున్నాను. వీటిని ఫైన్ పౌడర్గా చేసుకుందాము. ఇలా కొంచెం ఫైన్ పౌడర్ లాగా చేసుకున్నాను. మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకుందాము. ఇందులో 1 స్పూన్ వరకు పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేసుకుందాము. కొంచెం చిటికెడు సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము. వీటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కార్న్ఫ్లోర్ మిశ్రమంలో తగినంత వాటర్ కూడా యాడ్ చేసుకుందాము. ఇలా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. చూసారు కదా, మరీ పల్స్గా కాకుండా కొంచెం థిక్గా కలుపుకున్నాను. మసాలా కలిపి పెట్టుకున్న పన్నీర్ పీస్ని కార్న్ఫ్లోర్ మిశ్రమంలో డిప్ చేసుకుందాము. ఇది బాగా మునిగేలాగా 2-3 సార్లుగా డిప్ చేసుకున్న తర్వాత వాటర్ నుంచి తీసేసి బ్రెడ్ క్రమ్స్లో పెట్టుకొని బాగా కంప్లీట్గా అన్ని వైపులా బ్రెడ్ క్రమ్స్ అంటుకునేలాగా కలుపుకోవాలి. సేమ్ ప్రాసెస్లో పన్నీర్ని కార్న్ఫ్లోర్ మిశ్రమంలో కంప్లీట్గా డిప్ చేసుకొని వాటర్ని తీసేసుకున్న తర్వాత బ్రెడ్ క్రమ్స్లో పెట్టుకొని అన్ని వైపులా బ్రెడ్ క్రమ్స్ అంటుకునేలాగా మనం డిప్ చేసుకోవాలి. ఇప్పుడు పన్నీర్ పాప్కార్న్ని ప్రిపేర్ చేసుకుందాము. ఆయిల్ బాగా వేడికిన తర్వాత గ్యాస్ని లో ఫ్లేమ్లోకి ఉంచుకొని మనం ఒక్కొక్కటిగా పన్నీర్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. బ్రెడ్ క్రమ్స్ మీకు అంటుకోలేదు, ఓపెన్ అయిపోతున్నాయి అనుకుంటే ఒకసారి ఫ్రిడ్జ్లో ఒక 10 నిమిషాల పాటు పెట్టుకుంటే బాగా గట్టిగా అవుతాయి. తర్వాత కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. నేను వీటిల్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా డైరెక్ట్గానే ఫ్రై చేసుకుంటున్నాను. ఎలాగైనా చేసుకోవచ్చు. గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ 2 వైపులా ఈక్వల్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ నుంచి సెపరేట్ చేసుకుందాము. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత గ్యాస్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ పన్నీర్ పాప్కార్న్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుందాము. ఒక సైడ్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మాత్రమే సెకండ్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. అప్పుడే మనకి విరిగిపోకుండా పర్ఫెక్ట్గా మనం కట్ చేసుకున్న షేప్లోనే మనకి పన్నీర్ పాప్కార్న్ కూడా రెడీ అవుతుంది. ఇలా 2 వైపులా ఈక్వల్గా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఆయిల్ నుంచి సెపరేట్ చేసుకుందాము. మీకు ఇవి మంచి కలర్ రావాలి అనుకుంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. నేను ఇందులో ఫుడ్ కలర్ యాడ్ చేసుకోలేదు. నేను యాడ్ చేసిన కారం మంచి కలర్ ఉంటుంది, అందుకని ఫుడ్ కలర్ వేసుకోకపోయినా మంచి కలర్ వచ్చింది. మీకు కలర్ఫుల్గా కావాలి అంటే కొంచెం రెడ్ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా వచ్చాయి. పన్నీర్ పాప్కార్న్ని మనం స్టార్టర్గా కూడా సర్వ్ చేసుకోవచ్చు, అంత బాగుంటుంది. దీన్ని టొమాటో సాస్తో కానీ, గ్రీన్ చట్నీతో కానీ, అంటే పుదీనా చట్నీతో కానీ సర్వ్ చేయొచ్చు. పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. కేవలం 10 నుంచి 15 నిమిషాల్లో ఈ పన్నీర్ పాప్కార్న్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి, రిలేటివ్స్ తోటి షేర్ చేయండి. నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అమ్మ చేతి మధురం ఛానల్ని. థ్యాంక్ యూ.